హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. మనం క్రాప్ టాప్‌ల పైకి ముందర ఇట్లా పట్టీ వచ్చి బ్యాక్ సైడ్‌న ఎలాస్టిక్ వచ్చే విధంగా కిడ్స్‌కు కుట్టుకుంటాం కదా! అది ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. కింద మనం జిగ్‌జాగ్ చేస్తాం కదా! అట్లా కాకుండా పట్టీ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ ఏ ఏజ్ కుట్టినా సేమ్ మెథడ్‌ని మనం యూజ్ చేయొచ్చు. చూడండి, ముందర ఇట్లా పట్టీ వచ్చి బ్యాక్ సైడ్‌న ఈ విధంగా ఎలాస్టిక్ వస్తుంది కదా! అది ఏ విధంగా అనేది చూపిస్తాను. ఇక్కడ ఏ ఏజ్ కుట్టినా కూడా స్కర్ట్ లెంత్ ఎంత ఉందో అది కొలుచుకోవాలి. ఇక్కడ ఇట్లా డ్రెస్ పైన కాకుండా వేస్ట్ లూజ్ అనేది పిల్లల బాడీ మీద కరెక్ట్ మెజర్‌మెంట్ కొలుచుకోవాలి. స్కర్ట్ లెంత్ ఇక్కడ నేను 18 ఇంచెస్ తీసుకుంటున్నాను. వేస్ట్ 20. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ డివైడ్ చేయాలి కాబట్టి ఫ్రంట్ 10, బ్యాక్ 10. ఫ్రంట్ పార్ట్‌లో మనం ఏం చేంజ్ చేయొద్దు. 10 ఇంచెస్ ఇట్లే తీసుకోవాలి. ఇక్కడ పట్టీ వస్తుంది కాబట్టి 10 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి, ఈ 10 ఇంచెస్లో నుంచి మనం ఎలాస్టిక్ వేస్తాం కదా, దానికోసం 7 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మన ఇష్టం ఇది. 7 ఇంచెస్, 8 ఇంచెస్ ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో 17 ఇంచెస్ లూజ్ కావాలి. ఫ్రంట్ పార్ట్లో 10 ఇంచెస్. ఇక్కడ స్కర్ట్ లెంత్ చూడండి 18 ఇంచెస్. ఈ 18 ఇంచెస్లోంచి ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి పైన మళ్ళీ 1.5 ఇంచ్తో ఎలాస్టిక్ వస్తుంది కదా, ఇది మనం తీసుకునే ఎలాస్టిక్ని బట్టి ఉంటుంది. ఇక్కడ చూడండి, టోటల్ లెంత్ 18 ఇంచెస్. దాంట్లో మనం మళ్ళీ పైన పట్టీ కానీ ఎలాస్టిక్ కానీ వేస్తాం కదా, 1.5 దాంట్లో నుంచి 1.5 తీసేస్తే 16.5. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకి పైన కింద ఖర్చులు వస్తాయి కదా, దానికోసం ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. మొత్తం 17.5. మనం ఇంత క్యాల్కులేట్ చేసే బదులు టోటల్లోంచి ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేసేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ మళ్ళీ పట్టి వస్తుంది కాబట్టి సరిపోతుంది. ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ మొత్తం 1.8 ఇంచెస్ ఉంది. 2కి కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ చూడండి, నేను పైన బార్డర్ను, ఇది శారీ, దీంట్లో నుంచి నేను పైన బార్డర్ను కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకుంటే మనం అంబ్రెల్లా అనగానే ఏ విధంగా కట్ చేస్తాము, ఇట్లా ఫోల్డ్ చేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటాం కదా. కానీ ఇప్పుడు మనం ఫ్రంట్ సపరేట్, బ్యాక్ సపరేట్ తీసుకోవాల్సి వస్తుంది. నార్మల్గా మనం ఇక్కడ వేస్ట్ లూజ్ కొలుచుకుంటాం కదా, ఇక్కడ నేను కింద పట్టీ కూడా వేస్తా కదా, అది ఏ విధంగా తీసుకోవాలనేది నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ పట్టీ 3 ఇంచెస్ మనం పట్టీ దీంట్లోనే తీసుకోవడం వల్ల మనకి పికో చేయాల్సిన అవసరం ఉండదు, నీట్గా ఉంటుంది. రెడీమేడ్ ఉంటాయి కదా, ఆ విధంగా. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మనం తీసుకునే ఫ్రంట్ పార్ట్ వేస్ట్ 10 ఇంచెస్. ఈ 10 ఇంచెస్ను మనం ఇక్కడ చూడండి ఇట్లా కోన్ షేప్లో పెట్టుకొని వేస్ట్ తీసుకుంటాం చూడండి. ఇక్కడ 3 ఇంచెస్ ఇట్లా డబుల్ ఫోల్డ్ చేసినప్పుడు ఇక్కడ తీసుకుంటాం కదా, అది ఎంత అనేది మనము ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా ఫార్ములాని యూజ్ చేసుకొని ఈజీగా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ 10 డివైడెడ్ బై 3 చేయాలి. చేస్తే మనకి 3.33 వస్తుంది. ఈ 3.3 నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కింద పట్టీ వేస్తా అన్నా కదా, అది 3 ఇంచెస్ తీసుకుంటాను. మనకు కుట్టంగా 2 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ డౌన్ పట్టీ అనేది నేను ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనం తీసుకునే స్కర్ట్ లెంత్ ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే స్కర్ట్ లెంత్ 17.5 కావాలి కదా. ఇది ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉంటుంది మనకు. ఈ 17.5 అనేది ఈ 3 మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మూడింటిని ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద ఏ విధంగా చేస్తాను చూడండి. ఒక కార్నర్ నుంచి ఇప్పుడు మనం కింద పెట్టే పట్టీ ఎంత 3 ఇంచెస్ కదా, అది మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకునే స్కర్ట్ లెంత్ 17.5. మళ్ళీ ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేస్తే 3.3 వచ్చింది కదా. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఇక్కడి వరకు ఫ్యాబ్రిక్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ను ఈ ఎడ్జెస్ సైడ్న ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే పిన్ను పెట్టేసుకోవచ్చు. మనకు కొన్ని ఫ్యాబ్రిక్స్ స్మూత్గా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇంతవరకే వచ్చేసింది. మనకు కటింగ్ అంతవరకు పోతుంది. ఇంకొక సైడ్న మనం ఏదో ఒకదానికి యూజ్ చేసుకోవచ్చు. మనం ఒకేసారి అంతా మర్చామనుకోండి, మనకి ఫ్యాబ్రిక్ మొత్తం వేస్ట్ అవుతుంది.
ఇక్కడ మనకి ఎంత వచ్చింది 3.3 కదా పైన. ఇక్కడ కోన్ షేప్ పైన నుంచి మనము 3 ఒక 1 ఇంచ్ ఒక 1 పాయింట్ తగ్గించుకొని 3.2 దగ్గరికి ఈ విధంగా మార్క్ పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు మనం ఇట్లా నడుము దగ్గర ఇట్లా చుట్టూ సర్కిల్ లాగా కొలుచుకోవాల్సిన అవసరం ఉండదు. మనం కోన్ షేప్ పైన నుంచి 3.2 పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకు 2.6 వచ్చింది. దాన్ని డివైడ్ ఇంటూ 4 చేసినాం అనుకోండి 10.5 వస్తుంది. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. 10.4 వచ్చింది. ఇంకొక 1 గీత రావాలి కాబట్టి ఈ విధంగా ఒక గీతను ఈ విధంగా కిందికి పెట్టుకున్నాను. ఇది ఫ్యాబ్రిక్ సాగుతుంది కాబట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. 2.6 ఇంటూ 4 ఇంత వచ్చింది కాబట్టి ఒక గీత కిందికి పెట్టుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన లెంత్ 17.5. ఇక్కడ పైన నుంచి మనం సర్కిల్ లాగా చేసుకున్నాం అనుకోండి 17 ఇంచెస్ దగ్గర అట్లా మార్కు పెట్టుకుని మనకు పైన నుంచి ఈ విధంగా పెట్టుకుంటే ఒకటే లెవెల్ వస్తుంది. మనం ఇక్కడ 3.2 పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి మెజర్ చేసుకున్నాం అనుకోండి ఒక చోట హెచ్చులు తగ్గులు అట్లా వస్తుంది. ఇట్లా కోన్ షేప్ పైన నుంచి మనం ఒకటే మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఈక్వల్గా వస్తాయి. ఇక్కడ చూడండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఎక్కడ హెచ్చులు తగ్గులు రావు. ఇక్కడ నుంచి కింద పట్టీ పెడతా అని చెప్పా కదా, దానికోసం నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. అందరి దగ్గర పికో మిషన్ ఉండవు కాబట్టి నేనైతే ఇదే మెథడ్ని యూజ్ చేసేదాన్ని. ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నా కదా, అక్కడ మనం మర్చి కుట్టుకోవాలి. ఈ కింది సైడ్ కాదు, ఈ కింది సైడ్ మనం మర్చి కుట్టుకున్నాం అనుకోండి మనకు పైన పెట్టేప్పుడు ఎక్కువ వస్తుంది. ఇట్లా మడత పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఇట్లా మార్కు అవేమి అవసరం లేదు. ఎట్లా కుట్టుకున్నా ఇది సర్కిల్ లాగే ఉంటుంది కాబట్టి మనకి కిందిది మిడిల్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి చెక్ చేస్తే నాకైతే అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్ 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, సేమ్ మెథడ్ను బ్యాక్ పార్ట్లో మనం లూజ్ 17 ఇంచెస్ తీసుకున్నాం కదా, 17 డివైడెడ్ బై 3 చేయాలి. అప్పుడు మనకు 5.6 వస్తుంది. సేమ్ మెథడ్. అప్పుడు మనం పైనుంచి కోన్ షేప్లో 3.2 తీసుకున్నాం కదా, ఇప్పుడు సేమ్ పైనుంచి 5.6 తీసుకోవాలి. కోన్ షేప్లో పెట్టుకొని ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ ఎక్కడ సరిపోతే అక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా కోన్ షేప్లో 5 ఒక గీత తగ్గించుకొని 5.5 దగ్గరికి ఈ విధంగా సర్కిల్ లాగా పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ 17.5 లెంత్తో ఈ విధంగా మార్క్ చేసుకున్నా. ఇక్కడ నాకు పట్టీకి సరిపోలేదండి, అందుకనేసి జస్ట్ ఈ 2 మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ మనకి ఎక్కడైనా హెచ్చులు తగ్గులు వచ్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మడత పెట్టి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మడత పెట్టుకొని చూసుకోవాలి. ఇక్కడ నేను కింద పట్టీకి వేరే క్లాత్ తీసుకుంటున్నాను. నాకు పైన కింద బార్డర్ వచ్చినందువల్ల సరిపోలేదు. లేకపోతే మనకు ఒక కార్నర్ నుంచి ఇంకొక కార్నర్లో ఇంకొక పీస్ వస్తుంది. ఇక్కడ చూడండి కింద ఇంకొక పీస్ తీసుకొని ఇక్కడ కింద ఈ విధంగా డబల్ జస్ట్ నేను ఒక ఫోల్డే చేశాను. చూడండి ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ లెంత్తో ఈ విధంగా సర్కిల్ లాగా తీసుకుంటున్నాను. మనం పైది 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఫోల్డింగ్సే కాబట్టి నేను దీంట్లో ఇంకొకటి తీసుకుంటాను. 2 పీసెస్ అయితే నాకు కరెక్ట్గా సరిపోతాయి. ఇలాంటి పీస్ ఇంకొకటి తీసుకొని ఒకవేళ ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకుంటాను. ఇక్కడ చూడండి ఈ విధంగా. ఇక లాస్ట్ పీస్ ఏం అవసరం ఉండదు, 2 పీసెస్లోనే ఇంకా మిగులుతుంది. ఈ పీసెస్ అన్నీ జాయింట్ చేసుకుంటాం. మనం ఈ అంబ్రిల్లా అనేది ఎక్కడ చూసినా సర్కిల్ లాగే ఉంటుంది కాబట్టి ఈ పీసులు కరెక్ట్గా ఇక్కడే రావాలని ఏమి ఉండదు. మనం ఎట్లయినా కట్ చేసేసుకోవచ్చు, ఎట్లయినా కుట్టచ్చు కుట్టేప్పుడు. ఇక్కడ చూడండి ఇది బ్యాక్ పార్ట్లో మనకి 17 ఇంచెస్ మళ్ళీ ఖర్చు కోసం మొత్తం 18 ఇంచెస్ వచ్చింది కదా. ఫ్రంట్ పార్ట్లో మనకి 10 ఇంచెస్ మళ్ళీ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 11 ఇంచెస్ వచ్చింది కదా. ఇప్పుడు నేను పట్టీ ఏ విధంగా తీసుకుంటానో చూడండి. ఇక్కడ ఈ పట్టీ అనేది నేను ఇక్కడ 4 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకుంటున్నాను. ఈ ఎలాస్టిక్ అనేది నాకు 1.5 ఇంచెస్ ఉంది. ఈ 1.5ని డబల్ చేసి 3, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీకు కొంచెం పీసులు పోయే క్లాత్ అట్లా ఉండింది అనుకోండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఈ ఎలాస్టిక్ కుట్టేప్పుడు కొంచెం కష్టం అవుతుంది. ఇక్కడ 17 ఇంచెస్ దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 18 ఇంచెస్ తీసుకున్నాను.
ఇక్కడ పట్టీ వేస్తాం కదా, ఆ క్లాత్ మనకు కావాల్సింది 10 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. 11 ఇంచెస్. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇక్కడ 18 ఇంచెస్. ఇక్కడ చూడండి 11 ఇంచెస్. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఐరన్ చేసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసి నేను ఒక క్యాన్ పట్టీ తీసుకుంటా కదా, అది పెట్టి ఐరన్ చేసుకుంటాను. ఈ పట్టీ చూడండి, ఇది ఎంత ఉందో అంతా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఎలాస్టిక్ అనేది నాకు క్వాలిటీ మంచిగా ఉంది, ఇది అట్లా సాగదు. దానికోసం వేస్ట్ ఎంత కావాలో అంతే తీసుకున్నాను. మనకు కావాల్సింది బ్యాక్ పార్ట్ వేస్ట్ 10 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని 11 ఇంచెస్ తీసుకున్నాను కరెక్ట్గా. ఇది మనకి ఎక్కువ సాగవీక్తేనే సాగుతుంది. మన ఎలాస్టిక్ని బట్టి తీసుకోవాలి. కొన్ని ఉత్తగా సాగేటుంటే కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఏ విధంగానో చూసేద్దాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఒక సైడున జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ సైడున ఈ విధంగా ఒక సైడున జాయింట్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మనం కింద పట్టీ కుట్టుకున్న తర్వాత ఇంకొక సైడ్న జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పట్టీ చూడండి, ఈ పీసులన్నీ మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే సపరేట్గా తీసుకున్నా కాబట్టి ఈ విధంగా 3 పీసులు జాయింట్ చేసుకోవాల్సి వచ్చింది. మీకు దాంట్లోనే పీస్ ఉంటే 2 పీసులే జాయింట్ చేసేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత కింది సైడున మడిచి కుట్టుకోవాలి. ఇక్కడ డబల్ స్టిచ్ వేసి కింది సైడున ఈ విధంగా మడిచి కుట్టుకోండి. ఈ విధంగా మొత్తం ఇక్కడ క్లాత్ని వెనక సైడ్న ఎక్కువ లాగకండి. ఈ విధంగా మడిచి కుట్టుకున్న తర్వాత ఇట్లా ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది కంపల్సరీ వేయాలి ఈ కుట్టు. ఈ విధంగా వేసిన తర్వాత మనం ఇట్లా బ్యాక్ సైడ్కి పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ కింద తీసుకునే పట్టీ నేను పై సైడ్ మర్చాల్సింది కింది సైడ్ మర్చుకున్నాను. దానికోసం ఇక్కడ పైన ఎక్కువ ఫోల్డింగ్స్ చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. ఇక్కడ మాదే కాబట్టి నేను మళ్ళీ ఇప్పి కుట్టలేదు, ఇట్లనే కుట్టుకున్నాను. పై సైడున ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. ఫైనల్గా ఈ విధంగా పట్టి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సైడ్లు జాయింట్ చేసేసుకోవాలి. ఇక్కడ కింది సైడ్న కొంచెం వదిలేసుకున్నాను నేను పట్టి మొత్తం జాయింట్ చేయకుండా. ఈ విధంగా ఇప్ప తీసుకొని ఇప్పుడు సైడ్లు జాయింట్ చేసేటప్పుడు ఈ పట్టీని కూడా కింద మనం వేసుకున్నాం కదా 3 ఇంచెస్ పట్టి, ఇక్కడ వీడియోలో చూపిస్తా చూడండి. ఈ విధంగా దీన్ని కూడా ఇట్లా కిందికి అనుకొని ఇక్కడ ఇట్లా వేసుకోవడం వల్ల మనకు కింద సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు కలిపి కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను రివర్స్ ఏ విధంగా కుట్టుకున్నా అనేది లాస్ట్లో చూపిస్తానండి. కింద పట్టీ అనేది రివర్స్ ఎట్లా కుట్టుకున్నా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫైనల్గా నాకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేదండి, ఒక సైడ్ జాయింట్ చేసుకొని కింద పట్టీ కుట్టుకొని ఇంకొక సైడ్ జాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు పట్టీ చూడండి, ఈ విధంగా పెట్టి ఐరన్ చేసుకున్నాం కదా. ఫ్రంట్ సైడ్ పట్టీని మనం ఏం చేయొద్దు, జస్ట్ పట్టీ పెట్టుకొని ఈ విధంగా అన్ని సైడ్లు క్లోజ్ చేసేసుకొని కుట్టేసుకోవాలి. మీకు ఇక్కడ కావాలనుకుంటే మనం తీసుకున్న పట్టీ పక్కనే ఒక కుట్టు వేసుకుంటూ రండి. మనం పట్టీ కంటే డబల్ మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ కుట్టు వేసుకుంటూ రండి. ఇప్పుడు ఎలాస్టిక్ చూడండి, 11 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఎలాస్టిక్ ఏ విధంగా పెడతానో చూడండి. ఫ్యాబ్రిక్ లోపలి సైడున మనం ఆఫ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇప్పుడు మనం హాఫ్ మిడిల్కి ఐరన్ చేసుకోవడం వల్ల ఇట్లా పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మనకి ఎలాస్టిక్ కదలకుండా ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. కింద మనకు హాఫ్ ఇంచ్ కంపల్సరీ కుట్టు ఉండాలి. ఇక్కడ మీకు పీసులు పోయేటైతే ఎక్కువ పెట్టుకోండి, అందుకే ఎక్కువ పెట్టుకోమన్నా. ఇక్కడ చూడండి, మనం అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కదా, ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి. రెగ్యులర్గా అయితే ఇట్లా పెడతాం కదా, దీన్ని ఇట్లా బ్యాక్ సైడ్కి పెట్టి
ఈ ఎలాస్టిక్ పైన ఇక్కడ చూడండి ఈ విధంగా పెడతాం కదా, ఇట్లా మెయిన్ సైడ్కి తెచ్చి ఈ పట్టీని దీని మీద పెట్టి మనం షోల్డర్ జాయిన్ చేస్తాం చూడండి, అట్లా ఈ విధంగా బ్యాక్ సైడ్కి తేవాలి. ఇక్కడ అందుకే మిడిల్ కంపల్సరీ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ మనం రివర్స్ టర్న్ చేసేసుకుంటే మనకి నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ డబల్ స్టిచ్ కంపల్సరీ వేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఎలాస్టిక్ ఈ రెండు పట్టుకొని ఇట్లా జాయిన్ చేసేదే కొంచెం కష్టంగా ఉంటుంది. సేమ్ అటు సైడ్ కూడా ఈ విధంగానే కుట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం వరకు ఇట్లా కుట్టుకుంటున్నా చూడండి, మొత్తం ఎలాస్టిక్ అటు సైడ్ కుట్టినా కష్టం అవుతుంది అనేసి ఈ విధంగా కుట్టుకున్నాను. సేమ్ ఇటు సైడ్ కుట్టినట్లే ఇక్కడ కూడా ఎలాస్టిక్ని ఇట్లా సెంటర్ పెట్టుకొని ఇక్కడ ఒక స్టిచ్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఫస్ట్ మనం ఎట్లా కుట్టినామో అట్లనే ఈ విధంగా పెట్టుకుంటే మనకు రౌండ్గా సర్కిల్ లాగా అయిపోతుంది. ఇక్కడ డబుల్ స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇటు సైడ్ దాన్ని మన కుట్టు ఎలాస్టిక్ మీద పడకుండా ఈ విధంగా ఫస్ట్ ఒక పావు ఇంచుతో ఇట్లా కుట్టుకున్నాక మళ్ళీ ఎలాస్టిక్ పక్కనే ఒక కుట్టు వేసుకోండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మనం స్కర్ట్కి జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూర్చున్నంత మీకు రాకపోతే ఇట్లా వెనకలికి అనుకుంటా కుట్టండి, ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఈ పక్కనే కుట్టు రావాలి. మనకి స్కర్ట్కు జాయిన్ చేసేటప్పుడు ముందరి సైడ్న ఇట్లా పట్టీ దగ్గరనే రావాలి, వెనక సైడ్న ఎలాస్టిక్ పక్కనే కుట్టు రావాలి. ఇక్కడ మిడిల్ చేసుకొని కావాలనుకుంటే ఇట్లా ఖర్చు పెట్టేసుకోవచ్చు. దీన్ని కూడా ఫ్రంట్ పార్ట్ని మిడిల్ చేసుకొని ఈ విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ విధంగా కుడతానో చూడండి. ఈ ఖర్చులు అనేటి మెయిన్ సైడే పెట్టి ఖర్చులు అనేటి అటు సైడ్ ఉండాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్నే ఈ విధంగా ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ని నేను జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి కింది దాన్ని ఎక్కడా లాగకుండా ఈ ఖర్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టేసుకోవాలి. ఈ ఎలాస్టిక్ కుట్టేప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎలాస్టిక్ మొత్తాన్ని మనం లాగాలి. ఫ్యాబ్రిక్ మొత్తం సూది ఇట్లా కిందికి పెట్టి ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ మొత్తాన్ని లాక్కుంటా రావాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్ లాగకుండా కుట్టుకుంటూ వచ్చామనుకోండి కిందిది మిగులుతుంది. ఫైనల్గా నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. ముందర పట్టి వెనకల ఎలాస్టిక్. ఇక్కడ చూడండి కింద ఈ విధంగా పట్టి పెట్టుకున్నాను. దీనికి నేను లైనింగ్ ఏ విధంగా అటాచ్ చేస్తానో చూడండి. ఈ ఎడ్జెస్ నాకు ఆపోజిట్ సైడ్ ఉన్నాయి చూడండి. ఈ విధంగా పెట్టుకొని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. ఇది ఒక జాకెట్ పీస్ అండి, 80 పాయింట్స్ ఉంటుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ చూడండి మనకు కావాల్సిన వేస్ట్ లూజ్ ఎంత 27 ఇంచెస్ కదా. ఇక్కడ మనకి ఇక్కడ 4 ఉన్నాయి, ఇటు సైడ్ కూడా 4 వస్తాయి. ఇటు సైడ్ 4 ఇటు సైడ్ 4 మొత్తం 8 కదా. డివైడెడ్ బై చేస్తే 3.3 వస్తుంది. ఇక్కడ 3.3 పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దీనికి ఆపోజిట్ సైడ్న ఇంకా నేను ఐరన్ చేయలేదండి, అది క్లాత్ ఎట్టంటే అట్లుంది. ఈ మార్కింగ్ ఈ విధంగా కలపాలి. ఇది మేబీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ విధంగా కట్ చేస్తే మనకు మొత్తం 8 పీసెస్ వస్తాయి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మనకు కావాల్సిన లెంత్ ఎంత, స్కర్ట్ 18 ఇంచెస్ ఉంది కదా, మొత్తం నేను 18 ఇంచెస్ తీసుకొని కింద మడిచి కుట్టుకుంటాను. ఇప్పుడు మనకు ఫ్రంట్ బ్యాక్ దీంట్లోనే వస్తాయి. ఇప్పుడు చూడండి మనకి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ 18 ఇంచెస్ రావాలి ఖర్చులతో సహా. ఈ విధంగా ఒక పీస్ యాడ్ చేస్తే నాకు కావాల్సిన 18 ఇంచెస్ వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ మనకు ఖర్చులతో సహా 11 ఇంచెస్ రావాలి. నాకైతే 11 ఇంచెస్ వచ్చేసింది.
నాకైతే కరెక్ట్గా సరిపోయింది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, కుచ్చు పెట్టేసుకోవచ్చు. ఈ పీసులన్నీ మనం జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేస్తే నాకు 11 ఇంచెస్ వచ్చింది. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా పీసులన్నీ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్ని పీసులు జాయిన్ చేసుకుంటే మనకి సర్కిల్ లాగా వస్తుంది. ఇప్పుడు చెక్ చేసేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా అన్ని పీసులు జాయిన్ చేసుకున్న తర్వాత కింద సర్కిల్ ఉంటుంది కదా, అది కింది సైడ్న గోల్ను మర్చి కుట్టుకోవాలి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే డబల్ స్టిచ్ చేసేసుకోండి. మీరు క్యాన్ ఇవన్నీ వేయాలనుకున్నా వేసుకోవచ్చు. కింద నేను మర్చి కుడుతున్నాను. ఇక నేను క్యాన్ ఏం వేయట్లేదు. మీరు క్యాన్ వేసేట్టుగా ఉంటే హాఫ్ నుంచి ఇంకొక లైనింగ్ తీసుకోండి. నేను ఏం వేయట్లే కాబట్టి జస్ట్ ఈ లైనింగ్ ఒకటే మీకు చూపిస్తున్నాను. ఇలాంటి అంబ్రెల్లా వాటికి క్యాన్ వేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఏ విధంగా జాయిన్ చేస్తానో చూడండి. ఈ ఫ్యాబ్రిక్ రివర్స్ సైడున మనం తీసుకున్న పట్టీ అనేది ఇట్లా లోపలికి వేసేసి, ఇప్పుడు లైనింగ్ చూడండి ఈ విధంగా ఇక్కడ ఖర్చులు అనేవి ఇట్లా నేను ఇప్పుడు పైకి పెట్టుకున్న చూడండి, అట్లా కాకుండా మీరు పల్సాన్ దానికైతే రివర్స్ పెట్టేసుకోండి. ఈ ఖర్చులు అనేవి రెండు ఫ్యాబ్రిక్ మధ్యలో ఉండేటట్టు చూసుకోండి లైనింగ్కి. ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది మనకు కుట్టిన తర్వాత. ఇప్పుడు ఏ విధంగా సెట్ చేశారు చూడండి. రివర్స్ సైడ్న ఈ పట్టీ లోపలికి వేసేసి ఈ ఖర్చులు అనేవి కూడా లోపల సైడ్ పెట్టుకోవాలి. నేనైతే పైకే పెట్టేసుకుంటున్నాను, మందం ఉంది కాబట్టి. ఈ విధంగా పెట్టి సర్కిల్ లాగా కుట్టుకుంటూ రావాలి. మనం లాంగ్ ఫ్రాక్కి నడుము దగ్గర కనిపించకుండా వేస్తాం చూడండి, లైనింగ్ వేస్తాం కదా, ఆ విధంగా ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, అర్థమవుతుంది. ఎక్కడ అర్థం కాలేదో అక్కడ మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని. ఇక్కడ మీకు కొంచెం కుట్టి చూపిస్తా చూడండి ఏ విధంగా రెడీ అవుతుందో. ఇక్కడ మనకి ఇట్లా ఖర్చులు కనిపించకుండా నీట్గా ఉంటాయి. ఇట్లా బ్యాక్ సైడ్కి చేసేసుకొని ఇక్కడ మీకు చూపించడం కోసం నేను తీసి కుట్టాను. ఈ విధంగా సర్కిల్ లాగా మొత్తం కుట్టుకుంటే నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. కింద నేను ఇట్లా ఎక్కువ మర్చి కుట్టుకున్నా కదా, అది కాకుండా రివర్స్ వేసా అని చెప్పా కదా, అది ఏ విధంగా అనేది మీకు చూపిస్తా చూడండి. ఈ విధంగా ఇట్లా ఎక్కువ నేను ఫోల్డ్ చేసి కుట్టుకున్నా కదా, అవి ఎక్కువ ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఉండాలంటే ఇట్లా కోన్ షేప్లో ఇట్లా తీసుకున్నా కదా, జస్ట్ నేను మీకు చూపించడం కోసం ఒక లెంత్ ఇక్కడ చూడండి పైనుంచి మీకు చూపించడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ 3 ఇంచెస్ నేను ఈ విధంగా పట్టీ తీసుకున్నా కదా, ఈ విధంగా మార్క్ పెట్టుకున్నా. ఈ విధంగా కట్ చేసేసుకొని దీన్ని ఏ విధంగా జాయిన్ చేయాలనేది చూపిస్తా చూడండి. ఇక్కడ మనం ఇట్లా పై సైడ్న ఉంది కదా, ఈ ఫ్యాబ్రిక్ కిందనే కట్ చేసాం చూడండి, ఇది మనం మర్చి కుట్టుకోవాలి. కింది సైడున ఇది ఈ సైడ్న మనం జాయిన్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ సైడున మర్చి కుట్టుకోవాలి. అప్పుడు మనకు ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగులుతుంది, పైన అంతా కుచ్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా కాకుండా మనం ఇట్లా పైన సైడ్న ఇప్పుడు పైన యూ షేప్లో కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మర్చి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకుంటే మనకు పైన అంతా మర్చాల్సిన అవసరం ఉండదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారనేసి మళ్ళీ నేను ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా మర్చి కుట్టుకొని ఈ కింది సైడ్న జాయిన్ చేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మనకు అంబ్రిల్లా తీసుకున్నాం కదా, కింద అనేది గోల్ పెరిగే కొద్దీ సైజు పెరిగే కొద్దీ కింద మనకి లెంత్ ఎక్కువ వచ్చేస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి సేమ్ అంతే తీసుకున్న కింద అనేది ఎంత మిగులుతుంది చూడండి. ఈ విధంగా మిగిలిన దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ సైడ్న ఒక కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు వేసుకున్న తర్వాత మనం కంపల్సరీ ఐరన్ చేసుకున్నామనుకోండి, కుట్టడానికి ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది.
ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ చేసుకొని ఇక్కడ ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకుంటే ఎక్కడ లూజ్ ఉన్నా కూడా మనకు కనిపిస్తుంది. ఒక్క ఫోల్డింగ్ అట్లా చేసుకున్నామనుకోండి నీట్గా వస్తుంది. ఈ కొంచెం కాబట్టి నాకు కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది. మామూలుగా అయితే కొంచెం క్లాత్ మిగులుతుంది. ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి ఈ విధంగా. ఎక్కడ మనం అంత మర్చే అంత అవసరం లేదు. బ్యాక్ ఇక్కడ చూడండి ఫ్రంట్ సైడ్న కూడా ఒకటే స్టిచ్ వస్తుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ రెడీమేడ్ దానికి ఎక్కువ ఇట్లనే వాళ్ళు యూజ్ చేస్తారు. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల స్కర్ట్ కూడా కింద ఎంత ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇక నేను ఐరన్ చేయకుండా చూడండి ఇట్లా స్టిచ్ అనేది నీట్గా వస్తుంది మనం ఫ్రంట్ సైడ్ చూడడానికి. ఈ విధంగా కుట్టుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.